దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం విధంగా రాయబడి ఉంది. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది అనే యొక్క ఆలోచన మన మధ్యన దేవుడు ఉంచి ఉన్నాడు. అయితే గుమ్మముల ద్వారా రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి. మనము సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం అనే భారాన్ని దేవుడు మన జీవితాల్లో పెట్టిన విధానాన్ని బట్టి మనం ఎంతవరకు మన జీవితంలో ఆ యొక్క భారాన్ని మోస్తూ ఉన్నాం, ఆ యొక్క బాధ్యతను మనం వహిస్తూ ఉన్నాం అనేది గమనించినట్లయితే, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ్యమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయడి, జనములు చూసినట్లుగా ధ్వజమెత్తడి. మనం ఏదో అనుకుంటుంటాం, మనం ఏంటి సంఘానికి వెళుతున్నాం, లేకపోతే సహవాసంలో ఉంటున్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం, మనకేంటి, దేవుని యొక్క రాజ్యం సిద్ధంగా ఉంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ మనలో ఇంకా గొప్ప రాజ్యమార్గాన్ని మనం చక్కపరచుకోవడానికి, మన రాజమార్గంలో వెళ్ళడానికి ఏవైతే రాళ్ళు మన జీవితంలో ఉన్నాయో, ఏవైతే దేవునికి అనుకూల పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా తీసి పారవేసి దేవుని యందు ఆ యొక్క స్థితిని, మనకున్న ప్రతి అనానుకూలతలు ప్రతి వాటిలోనూ కూడా జనములు చూసినట్లు ధ్వజమెత్తాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగిన పరిశుద్ధులందా నీకే స్తోత్రాలు. సమస్తం మీ చిత్తానుసారంగా జరిగిస్తుంది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనుల తోడైన సహాయం చేయండి. వారి యొక్క సువార్త భారానికి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సమస్తం విచిత్తానికి అప్పగించుకుంటూ, మమ్మల్ని తగ్గించుకుంటూ, మీ నామం మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.